సాయంకాలం ఓటింగ్ పోల్‌కి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్, గుడ్ ఈవినింగ్. ఏ టైంలో చూసేటోళ్ళో తీసేసుకోర్రి. అండ్ ఈ వీడియోలో మనం ఓటింగ్ పోల్‌తో పాటు ఇమాన్యుల్ ఏవి గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ బయట బాగా బజ్ తిరుగుతా ఉంది. అంటే తనుజాకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్, సినిమా వాళ్ళంతా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా వీడియోలు పెట్టడం, వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యాన్ పేజెస్‌లలో ఎస్టాబ్లిష్ చేయడం అండ్ రకరకాల పెద్ద పెద్ద స్టార్ హీరోలకు సంబంధించిన ఫ్యాన్ పేజెస్ అన్నీ కూడా వీళ్ళని ప్రమోట్ చేయడం. ఇవన్నీ చూస్తుంటే తనుజ గెలవబోతుంది అని కొంతమంది, లేదు కళ్యాణ్ ఏంది అసలు యూట్యూబ్ పోల్స్ కావచ్చు, ఎక్కడ అనఫీషియల్ పోల్స్‌లో కావచ్చు 50+% కనబడతానంటే ఖచ్చితంగా తనే గెలవబోతున్నాడు. అండ్ కళ్యాణ్‌కి సంబంధించిన పబ్లిసిటీ వాళ్ళు పేదోళ్ళు అన్నారు కదా! ఈ రేంజ్ ఆఫ్ విగరస్ పబ్లిసిటీ అనేది చేస్తున్నారు. టూ మచ్ అసలు వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నట్టున్నాయి. అసలు ఇంత పబ్లిసిటీకి పైసలు ఎక్కడికెళ్ళి వస్తున్నాయని ఒక వర్గం అంటాంది. ఇంకో దిక్కు డెమాన్ పవన్‌కి రోజు రోజుకి ఓటింగ్ పెరుగుతా ఉంది. మరి డెమాన్ పవన్ రన్నర్ రేస్‌కి వస్తాడా? విన్నర్ రేస్‌కి వస్తాడా? అసలు డెమాన్ పవన్ ముందరికి వస్తాడా? రాడా? యూట్యూబ్ పోల్స్‌లో చూసినావా 10% కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేటోళ్ళు కొంతమంది. ఇమాన్యుల్ ఈరోజు ఏవి వచ్చింది కాబట్టి ఇమాన్యుల్ ఏవి పడ్డ తర్వాత ఇమాన్యుల్‌కి ఓటింగ్ పెరుగుతుంది. తన జర్నీ చూస్తే ఖచ్చితంగా మనంతా మెస్మరైజ్ అయితాము. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు. సీజన్ మొత్తం కష్టపడ్డదంతా కష్టమంతా తీసుకొచ్చి బిగ్ బాస్ మన కళ్ళ ముందు పెట్టిన తర్వాత ఇమాన్యుల్ ఓటింగ్ గట్టిగా పెరుగుతుంది కాబట్టి విన్నర్ రన్నర్ రేస్లోకి ఇమాన్యుల్ పోతాడు. ఇలాంటి రకరకాల కామెంట్లు, మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో మనకు చేస్తున్న డిఎంలు ఇవన్నీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే బేసిక్గా ఇవన్నీ ఓటింగ్ని ఎఫెక్ట్ చేయవు. ఇవన్నీ ఎఫెక్ట్ చేయవు. ఎందుకంటే ఇన్ని రోజులుగా అంటే 15 వారాలుగా ఓట్లు వేస్తూ చూస్తూ వస్తున్న వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా కనెక్ట్ అయి ఉంటారు. ఈ వారం కాకపోతే అంతకుపోయిన వారం కాకపోతే సెకండ్ వారము, థర్డ్ వారం, ఫోర్త్ వారం ఎక్కడనో ఒక చోట నచ్చి కనెక్ట్ అయిపోయి ఉంటారు. అక్కడ నుంచి ఓట్లు వేయడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో అందరికీ ఒక అవగాహన, అంటే రన్నర్ విన్నర్ రేస్లో ఎవరున్నారన్న ఒక అవగాహన అనేది ఉన్నది. అంటే బిగ్ బాస్ చూసే ఆడియన్సే బిగ్ బాస్కి ఓటేస్తారు. బిగ్ బాస్ చూడకుండా ఊరికిన ఓటేసేటోళ్ళు ఎంత కొట్టినా, ఎంత పిండినా, ఎంత కష్టపడ్డా ఇంతమంది అవుతారు. అదే బిగ్ బాస్ చూసి ఇప్పటిదాకా ఎంకరేజ్ చేసిన ఆడియన్స్ ఓట్లు వేస్తే గిన్ని ఓట్లు వస్తాయి. ఇట్లా బలవంతంగా బలిమీటికి మనం చెప్పి అడిగి ఒప్పించి మెప్పించి ఇట్లా స్కూళ్ళల్లో పోయి కాలేజీలలో పోయి రిక్వెస్ట్ చేసి ఓట్లు వేయించినా కానీ గిన్ని ఓట్లు పడతాయి కావచ్చు. కానీ అఫ్కోర్స్ విన్నింగ్కి ఈ దోశలైన ఓట్లు కూడా ఉపయోగపడతాయి. కానీ ఇన్ని ఓట్లు పడాలంటే ఇన్ని రోజులు చూసిన పర్ఫార్మెన్స్ని బట్టి పడతాయి. అంతెందుకు 14వ వారం 15వ వారం పర్ఫార్మెన్స్ తిరగలిస్తున్న డిమాండ్ పవన్కి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. కానీ విన్నర్ రన్నర్ రేస్లో ఉరికొస్తారంటే చాలా కష్టం. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి చూసి ఓటేస్తున్న వాళ్ళు సడన్గా డిమాండ్ పవన్ బాగున్నాడు అని చెప్పి డిమాండ్ పవన్ ఓటేసి, అరే ఇన్ని రోజులు చేసింది ఏముందిరా ఈ 2 వారాలలో చూడు డిమాండ్ పవన్ సూపర్ అని అన్నారు. ఇన్ని రోజుల పర్ఫార్మెన్స్నే క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇన్ని రోజులు చూసిందానే లెక్కలోకి తీసుకుంటారు. ఇది కూడా కన్సిడర్ చేస్తారు. 10 ఓట్లు వేసే కాడ ఒక ఓటర్ని ఇటు వేద్దాంలే, పాపం పిల్లాడు మంచోడే భలే ఆడతాడు, ఆ ట్రాక్ అనేది ఒక్క దాంతో అటు అయింది కానీ లేదంటే సూపర్ కంటెస్టెంట్ అనే ఉద్దేశంతో కొంచెం వేస్తారు కావచ్చు. కానీ కంప్లీట్గా విన్నర్ రేస్లోకి పట్టుకుపోయేంత అయితే ఈ లాస్ట్ 2 వారాలలో జరగదు. స్టార్టింగ్లో జరగాలి. ఏది జరిగినా స్టార్టింగ్ ఫస్ట్ 5 వీక్స్లోనే విన్నర్ రన్నర్ అనే కాన్సెప్ట్ డిసైడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ 7 వీక్స్ హాఫ్ ఆఫ్ ద సీజన్ లోపలనే మనం విన్నర్ కేటగిరీలోకి ఉరికి రావాలి. ఆ తర్వాత వచ్చి నువ్వు ఎంత మెస్మరైజ్ చేసినా 50 రోజుల తర్వాత వచ్చిన నవదీప్ అన్న సీజన్ని అతలాకుతలం చేసిండు, అమోఘంగా పర్ఫామ్ చేసిండు. అసలు నవదీప్ అన్నరా విన్నర్ అని అంటే మరి నవదీప్ అన్నను విన్నర్ చేసిరా? చేయలే. సగం సీజన్ అయిపోయినాక వచ్చిండు. సగం సీజన్ లేదు ఇంకెక్కువ అయినాకనే వచ్చినట్టున్నాడు. అయితే అట్లా వచ్చినంత మాత్రాన ఆయనకు పేరు మాత్రం విన్నర్ కంటే ఎక్కువ వచ్చింది. కానీ విన్నింగ్ మాత్రం రాలేదు. అట్లా ఉంటుంది అనమాట. సో చెప్తున్నా కదా, ఎంత మెస్మరైజ్ చేసినా స్టార్టింగ్ నుంచి మెస్మరైజ్ చేసి ఫస్ట్ 7 వీక్స్ ఫస్ట్ 5 వీక్స్లోనే బాగా మెప్పిస్తే కనెక్ట్ అయ్యి అట్లా ఉంటారు. అండ్ నామినేషన్లకు రావడం చాలా ముఖ్యం. సో ఈ లెక్కన చూసినా కానీ ఎడిదిరిగి ఇప్పుడు ఇమాన్యుల్, డిమాండ్ పవన్ విన్నర్ రేస్లోకి పోవడం చాలా కష్టం. పోతే ఎగితే రన్నర్లోకి పోతారు కావచ్చు కానీ విన్నర్లోకి పోరు. ఇక సినిమా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు తనుజాని, పెద్ద పెద్ద స్టార్ హీరోల ఫ్యాన్ పేజెస్ అన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాయనంటే ఫ్యాన్ పేజెస్ బొచ్చడని ఉంటాయి భయ్. ఫ్యాన్ పేజెస్ ప్రమోట్ చేస్తే ఏం జరుగుతుంది? వాళ్ళు బిగ్ బాస్ చూడాలి, ఆ ఫ్యాన్ పేజ్లో ఉన్న వాళ్ళు బిగ్ బాస్ చూడాలి, అందులో కూడా ఈవంటే నచ్చాలి. ఇప్పుడు కళ్యాణ్ని ప్రమోట్ చేసినా, తనుజాని ప్రమోట్ చేసినా, ఎవరిని ప్రమోట్ చేసినా, ఇప్పుడు నేను ఒకరిని ప్రమోట్ చేసినంత మాత్రం నువ్వు ఓటెత్తావా? ఏవు కదా. డిమాండ్ పవన్ సూపర్ అని చెప్పి పొద్దుగల వీడియో పెట్టినా ఎంతమంది చూసారు? డిమాండ్ పవన్ విన్నర్ క్వాలిటీస్ అని పెట్టిన ఎంతమంది చూసారు? చూసినా ఓటెత్తారా? చూసిన వాళ్ళంతా అట్లే ఉండదు. మీరు ఏమైనా చేయండి, ఎట్లన్నా చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి నచ్చితేనే. ఇప్పుడు నేను చెప్పింది మీకు నచ్చితే చూస్తారు, నచ్చకపోతే చూడరు. నచ్చకపోతే అంటే మీకు నచ్చిన కంటెస్టెంట్ని నేను పొగిడితే నేను జెన్యూన్ రివ్యూవర్, మీకు నచ్చిన కంటెస్టెంట్ని నేను తిడితే నేను వేస్ట్ కానీ. దట్స్ ఇట్. ఒకటే ఇక్కడ ఉన్న డ్రామా అంతా ఒకటే. నేను ఇప్పుడు తనుజ ఫ్యాన్స్కి నేను తనుజాని మెచ్చుకున్న రోజు నేను మంచి రివ్యూవర్ని, జెన్యూన్ రివ్యూవర్ని. ఇప్పుడైనా కనీసం అర్థం చేసుకున్నావు, అబ్బా ఇప్పటికి వెలిగిందా బుర్రా అంటారు. నేను కళ్యాణ్ని పొగిడిన రోజే కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ నేను మంచి రివ్యూవర్ని, మిగతా అన్ని రోజులు నేను వేస్ట్. తనుజాని పొగిడిన రోజు కళ్యాణ్ ఫ్యాన్స్కి నేను వేస్ట్.
కళ్యాణ్ పొగిడిన రోజు తనుజ ఫ్యాన్స్కి నేను వేస్ట్, వీళ్ళిద్దరిని పొగిడిన రోజు ఇమాన్యుల్ ఫ్యాన్స్కి నేను వేస్ట్. అట్లా బెస్ట్ రివ్యూవర్ ఎట్లయితాడు తెలుసా, అందరినీ పొగడాలి. లేదంటే సగం సీజన్ ఒకరిని పొగిడినాం అనుకో, ఆటోమేటిక్గా వాళ్ళు ఇద్దరు కూడా మంచి రివ్యూవర్ రా, అరే సూపర్ రా, లేపిండ్రా, చాలా లేపిండ్రా, కష్టపడ్డరా అన్న పాయింట్ వస్తుంది. ఆఖరికి వస్తే మళ్ళీ వాళ్ళు అందరూ కలిసి తిరుగుతారు, అతను లేపితే ఇతను తిరుగుతారు, ఇతను లేపితే అతనికి ఎంత ఏం లేదు, సింపుల్ అబ్బా. అట్లా ఏదో ఒక పాయింట్ని పెట్టుకొని లేపిన ఇవన్నీ పక్కన పెట్టండి. ఏమి చేసినా మీకు ఏది నచ్చితే అదే జెన్యూన్, మీకు ఏది నచ్చకపోతే అది జెన్యూన్ కాదు, అది జెన్యూన్ అయినా జెన్యూన్ కాదు, దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అండ్ ఇంకోటి ఈ హీరోల ఫ్యాన్స్ లేదంటే సీరియల్ వాళ్ళు లేదంటే ఇప్పుడు ఎక్స్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లో ఇంకా ఎవరైనా గీలో ఓటేయండి అంటే మీరు ఓటు వేయరు కదా. ఇప్పుడు ఎవరికైనా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నా వాళ్ళు వచ్చి అంటే ఇప్పుడు భరణి అన్న వెళ్ళిపోయాడు, భరణి అన్న కళ్యాణ్ గెలుస్తారు అన్నాడు, కళ్యాణ్ ఓటేస్తారా? భరణి అన్న తనుజకు ఓటేయండి అని చెప్పి స్టేటస్ పెట్టిండు, తనుజకు ఓటేస్తావా? నీకు ఎవరు నచ్చితే అలా ఓటేస్తావు. భరణి అన్న నచ్చిందని చెప్పి భరణి అన్న చెప్పి తింటావా నువ్వు? ఎవడినేటోళ్ళు లేడు ఇక్కడ, ఎవడికి వాడే హీరో. సో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి అట్లా ఏం టెన్షన్ పడకర్రి, ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. డెస్టినీ డ్రైవ్స్ అని మన దివ్య వాళ్ళ మమ్మీ చెప్పినట్టు డెస్టినీ డ్రైవ్ చేస్తుంది అంతే. ఇప్పుడు కళ్యాణ్ పడాలా డెస్టినీ మంచుకున్నది, కళ్యాణ్ పడాలకి పీక్స్లో ప్రమోషన్ జరుగుతుంది. అండ్ కళ్యాణ్ పడాలని జనరల్ ఆడియన్స్ అంటే రిసీవ్ చేసుకున్నారు. నిజం చెప్పాలంటే జనరల్ ఆడియన్స్, కామన్ పీపుల్, జనరల్ పీపుల్ కళ్యాణ్ పడాలని ఓన్ చేసుకున్నారు. కళ్యాణ్ పడాలకి ఓట్లు పడతాయి, కళ్యాణ్ పడొద్దన్నా పడతాయి, కళ్యాణ్ పడాలకి పడొద్దన్నా కానీ పడతాయి ఓట్లు, కళ్యాణ్ గెలుస్తాడు. ఇది నమ్మండి. కొంచెం ఇబ్బంది కనిపిస్తుంది తనుజ ఫ్యాన్స్, కానీ అదే జరగబోయేది. సో కళ్యాణ్ గెలుస్తాడు, తనుజ రన్నర్ అప్ వస్తుంది. 2 రోజుల నుంచి మరి డిమాండ్ భవన్కి విపరీతమైన ఓటింగ్ పెరుగుతుంది. 2-3 రోజుల నుంచి, 2 రోజులే కదా ఓటింగ్, చాలా ఎన్ని రోజు అదే హాఫ్ డే కూడా లెక్కేసుకున్నా కానీ అప్పుడు కూడా కొంచెం ఓటింగ్ పెరిగింది. కంటిన్యూగా ఓటింగ్ పెరుగుతూ ఉంది. ఆ గంటన్నర, హాఫ్ డే కాదు, ఆ గంటన్నరది. సో ఓవరాల్గా అయితే ఓటింగ్ గట్టిగా పెరుగుతుంది డిమాండ్ భవన్కి, ఇది మాత్రం వాస్తవం. ఈరోజు ఇమాన్యుల్ కూడా పెరుగుతుంది ఓటింగ్, ఇది కూడా వాస్తవం. కానీ పెరిగినంత మాత్రాన రన్నర్ విన్నర్ రేస్ ఉరికొస్తారా? కష్టం. థర్డ్ పొజిషన్కి గట్టి పోటీగా ఉందని నేను చెప్తా. తనుజ సెలబ్రిటీ ముచ్చట పక్కన పెడితే కళ్యాణ్ పేదింటి కుర్రాడు, అసొంటోడు పేదోడు అన్నారు కదా. మరి ఆటోల మీద ప్రమోషన్లు, లక్షల రూపాయలతోటి పబ్లిసిటీ స్టంట్లు, రకరకాల థియేటర్లలో ప్రమోషన్లు, రోడ్ల మీద ప్రమోషన్లు, ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్లు చేస్తారు కదా. అంటే ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఫ్లెక్సీలు కొట్టించారు, హోల్సేల్ అంశంలో ఫ్లెక్సీలు కొట్టించారు. ఒక 10,000 రూపాయలు ఖర్చు చేసిరు అనుకుందాం, వారానికి మనోడికి 70,000 ఇస్తారు అబ్బా. 70,000లో సరే పోన్లే, ఒక 50,000 రూపాయలు ప్రమోషన్ ఖర్చు చేసిరు అనుకుందాం. ఏమైతే ఫ్లెక్సీలు రావా? ఆటోల మీద స్టిక్కర్లు రావా? 50,000 రూపాయలలో రావా? ఒక వారం రోజులు ఖర్చు అంతే కదా. ప్రతి వారం ఖర్చు చేయలేదు కదా. ఈ వారం ఇన్ని వారాల నుంచి వచ్చిన పేమెంట్ 15 వారాలు పేమెంట్ ఉందో, 14 వారాలు పేమెంట్ ఉంది చేతిలో. 14,50,000 వేసుకో, ఎంత అయింది? 7 లక్షలు అయిందా? అంతేనా? 7 లక్షలు అయిందా? అంటే 20,000 ఖర్చులు తీసేయం కూడా 50,000 చొప్పున చూస్తున్నాయి. 7 లక్షలు ప్రమోషన్ ఖర్చు పెడతారు, తప్పేముంది? విన్నర్ అయితే కనుక 50 లక్షలు వస్తాయి కదా. సో ఆ కాన్సెప్ట్ ఉంటుంది కదా. కాబట్టి 7 లక్షలు పెట్టుబడి పెట్టారు అనుకుందాం. ఆ పోస్టర్లు డిజైన్ చేయడానికి ఎంతసేపు అవుతుంది? పోస్టర్ని ప్రమోట్ చేయడానికి ఎంతసేపు అవుతుంది? పీఆర్కి ఇచ్చడానికి ఎంత అయ్యో? ఈ 7 లక్షలలో ఇన్ని రోజులు ఇచ్చిన పీఆర్ని పక్కన పెట్టి ఈ వారం మాత్రం 2 లక్షలు ఇచ్చారు అనుకుందాం. ఏమన్నది? 7 లక్షలు 2 లక్షలు పోతే పోయింది, వస్తే 50 లక్షలు కదా. పోతే 2 లక్షలు, వస్తే 50 లక్షలు కదా. సో ప్రమోషన్ ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళు. థియేటర్లో యాడ్ వేస్తారు, థియేటర్లో యాడ్ చేయడానికి ఎంత వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? 10,000 ఖర్చు అవుతాయి, 20,000 ఖర్చు అవుతా థియేటర్లో ఒక యాడ్ వేయడానికి? నాకు ఐడియా లేదు, మీరు కింద కామెంట్ చేయండి. ఎంతైనా చేయొచ్చు అబ్బా. మళ్ళీ ప్రతి థియేటర్లో యాడ్ వేస్తలేరు కదా, వాళ్ళు వాళ్ళ డిస్టిక్లో ఉన్న థియేటర్లో ఇస్తారు. స్కూళ్ళకి పోవడం వాళ్ళే వాలంటీర్గా పోతారు. ఈ చెరువులు తవ్వకాలు, చెరువులు శుభ్రం చేయడం, కాలువలు శుభ్రం చేయడం అనేది ఒకటి పెట్టారు, వాళ్ళే పోతుర్రు, వాళ్ళే వేస్తారు. వాళ్ళ సిస్టరా వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళు ఏదో కష్టపడుతారు. దీనిలో పైసలు ఖర్చు అయ్యేదేం అంటే భారీ పైసలు ఖర్చు అయ్యేదేమి ఉండదు, కొంచెమే ఉంటుంది. కానీ కనిపించేది మాత్రం సోషల్ మీడియా కాబట్టి దేశమంతా ఎత్తలే, వాళ్ళు ఊళ్ళలోనే చేస్తారు. కానీ చూడడానికి అది పెద్దగా కనబడుతుంది అంతే. మీరు కూడా మీ ఊళ్ళలో చేసుకోండి. డిమాండ్ భవన్ వాళ్ళు రాజమండ్రి తణుకులో చేసుకోండి, ఇమాన్యుల్ వాళ్ళు గుంటూరులో చేసుకోండి. అంటే పబ్లిసిటీ చేసుకోండి, గట్టిగా చేసుకోండి. చేసుకుంటే ఓట్లు పడతాయి. మనం చూడడానికి ఏంటంటే బగ్గా పబ్లిసిటీ చేస్తున్నట్టు ఉంది. కానీ వాళ్ళంతా ఒకటే కాడ అక్కడికక్కడనే ఊళ్ళల్లో గానే కాలేజీలలో, ఇప్పుడు కళ్యాణ్ చదువుకున్న కాలేజీ, కళ్యాణ్ చదువుకున్న స్కూలు, ఆ పక్కన ఉన్న వాళ్ళ స్కూలు, వాళ్ళ ఫ్రెండ్స్ స్కూలు, అక్కడక్కడనే తిరుగుతురు వాళ్ళు. కానీ కనిపించేది మాత్రం సోషల్ మీడియాలో విపరీతం బజ్ కనబడుతుంది. అర్థం చేసుకోరి, మీరు కూడా మీ ఊళ్ళలో పోయి ప్రమోట్ చేసుకోరి. వాళ్ళు చాలా తెలివిగా పోతారు. వాళ్ళ దగ్గర ఉన్న ఒక తెలివి పరు రాలేవు ఆ లేడీ వలన, లేదంటే మరి అలా బ్రదరో మరి ఎవరి ఆలోచనో కానీ చాలా మేధావులు ఉన్నారు, మంచి కష్టపడుతున్నారు, బాగా ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి బాగా తిరుగుతుంది, అది చక్కర్లు కొడుతుంది. మనోడు చేసే ప్రమోషన్ కంటే ఆపోజిట్ కంటెస్టెంట్లు గిట్ల ప్రమోట్ చేస్తారని నా వీడియోని ఫేమస్ చేయడం వల్ల ఇంకింత ప్రమోట్ అవుతుంది. అర్థం చేసుకోర్రి. మీ కంటెస్టెంట్ మీద మీరు టార్గెట్ చేసుకుంటా బోర్రి. ఆపోజిట్ కంటెస్టెంట్ గురించి పట్టించుకోకుర్రి.
ఆపోజిట్ కంటెస్టెంట్, ఆ కంటెస్టెంట్, ఈ కంటెస్టెంట్ జాంజిగిరి జబ్బలు హౌస్‌లో. మనం బయట పంచాయతీలు పెట్టుకున్నా ఎందుకు పనికిరాదు. వాళ్ళు బయటకొచ్చిన తర్వాత ఆ! ఒకటే హోటల్‌కి పోయి బువ్వ తింటారు. ఒకటే కాడ పోయి మంచిగా ఎంజాయ్ చేత్తరు. ఏదైనా ఆఫర్‌లుంటే ఇద్దరు కలిసి అంటే షేర్ చేసుకుంటూ టీవీ షోస్, బీబీ జూడియో ఇలాంటి షోస్‌లో పార్టిసిపేట్ చేస్తారు. అన్నీ నడతా ఉంటాయి ముచ్చట. అర్థం చేసుకోరు. మన పని మనం చేసుకుందాం, ఆళ్ళ పని ఆళ్ళు చేసుకుంటారు. అది మ్యాటర్. ఏం లేదు, కళ్యాణ్, తనుజ వీళ్ళిద్దరు ఓటింగ్‌లో చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది. మనకు బయటకు చెప్పడానికి కాంపిటీషన్ ఉండాలని చెప్పి తనుజ ఫ్యాన్స్ తనలాడి 2% ఉంది, 3% ఉంది, పోయింది ఎప్పుడో. 2, 3 దాటి ముందట కురికింది. కళ్యాణ్‌కి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పడుతున్నాయి. మిస్డ్ కాల్ డాటా ఎవరికీ తెలియదు కాబట్టి ఎవరు చెప్పలేకపోతున్నారు కానీ మాక్సిమం హాట్‌స్టార్ ఓటింగ్‌లో చాలా గట్టి లీడ్ తోటి కళ్యాణ్ వచ్చేసిండు. డెమాన్ కూడా ఉరికొస్తున్నాడు తనుజ దగ్గరికని. ఇమాన్యుల్ కూడా ఉరికొత్తాడు. సంజనక్కకి అట్లా ఓన్లీ సంజనక్క ట్రూ ఫ్యాన్స్ కొంతమంది ఏర్పడ్డారు. వాళ్ళు మాత్రం ఓటేస్తున్నారు. మిగతా అందరికీ కూడా సంజనక్క అందరికీ ఎక్కిందా అంటే సంజనక్క ఎక్కిన వాళ్ళకి ఇమాన్యుల్ కూడా ఎక్కిండు, సంజనక్క ఎక్కిన వాళ్ళకి డిమాండ్ పవన్ కూడా ఎక్కిండు. అది ప్రాబ్లం. కాబట్టి సో వీళ్ళు ముగ్గురిట్లలో ఎవరు విన్నర్ అయినా పర్లేదు అనుకునే బ్యాచ్ కూడా ఉంది. డెమాన్ పవన్, ఇమాన్యుల్, సంజనక్క వీళ్ళు ముగ్గురిట్లలో విన్నర్ అయితే హ్యాపీ ఫీల్ అవుతాం అనుకునేటోళ్ళు ఈ టాప్లో ఉన్న ఇద్దరిని నచ్చని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏంటంటే స్ప్లిట్ అయిపోయారు. వీళ్ళందరూ కలిపి ఒక్కరికి లేరు. కళ్యాణ్ నచ్చిన వాళ్ళు కళ్యాణే నచ్చిరు, తనుజ నచ్చలేదు, ఇమాన్యుల్ నచ్చలేదు, డెమాన్ నచ్చలేదు, ఎవరిని నచ్చలేదు. తనుజ నచ్చిన వాళ్ళు తనుజానే నచ్చిరు, మిగతా ఎవరిని నచ్చలేదు. కానీ డెమాన్ పవన్, ఇమాన్యుల్, సంజన విషయంలో అట్లా లేదు. వీళ్ళ ముగ్గురిని నచ్చిన వాళ్ళు ఉన్నారు. అది ప్రాబ్లం. యునానిమస్గా ఒక దిక్కు తిరిగితే వాళ్ళు విన్నర్ని డిసైడ్ చేయొచ్చు. కానీ అట్లా తిరుగుతారా? తిరగరు. ఇప్పుడు సంజనక్క ఫ్యాన్స్ ఇమాన్యుల్కి ఒకటే ఇమాన్యుల్ విన్నర్ చేయంటే చేస్తారా? ఇమాన్యుల్ ఫ్యాన్స్ సంజనక్క ఒకటే విన్నర్ చేయమంటే చేస్తారా? వీళ్ళిద్దరు ఫ్యాన్స్ డిమాండ్కి ఏమంటే చేస్తారా? వేయరు కదా. ఇది కండిషన్ అన్నట్టు. సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే కళ్యాణ్కి, తనుజాకి ఉన్న ఓటర్స్ వాళ్ళకు మాత్రమే వేస్తారు, ఇంకెవ్వరికి వేయరు. అది వాళ్ళ ప్లస్. మిగతా వాళ్ళ ఓటర్స్ అట్లా లేరు. అది మ్యాటర్. ఇంకా ఈరోజు ఓన్లీ ఇమాన్యుల్ ఏవి వేస్తారు అనుకుంటా. రేపు ఇంకా మిగతా ఏవీలు పడతాయి. తనుజ ఏవి నెక్స్ట్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ నిన్న మనకు అక్కడ లైవ్లో 3 ఏవీలు కంప్లీట్ అయినాయి. కాబట్టి మనకు ఒక రేపు 2 ఏవీలు వేస్తారు అనుకుంటా. ఎల్లుండి ఇంకొక 2 ఏవీలు వేస్తారు. ఈరోజు ఒక ఏవీ, ఇమాన్యుల్ ఒక ఏవీ ఉంటుంది. అండ్ మనకి రేపు నైట్కి లైవ్ ఖతం అయిపోతుంది. రేపు నైట్కి లైవ్ని బంద్ చేస్తారు. ఇక ఫినాలే వర్క్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని ఏదో ఒకటి పెట్టేస్తారు. రిపీట్లో పాత అన్నీ వేస్తూ ఉంటారు. సో ఇది జరుగుతున్న కథ. ఇంకేమన్నా ఉన్నాయి అప్డేట్స్? ఏమున్నాయి? అంతే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓటేసుకోర్రబ్బా, మిస్ చేయకుర్రి. అంతే. శుక్రవారం రాత్రి వరకు ఉంటుంది. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ నడుస్తూ ఉంటే శనివారం నాడు ఓటింగ్ ఉండదు చెప్తున్నా. సో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు. ఇవాళ నైట్ మీరు అనుకుంటే 12:15 ఈరోజు చేసుకొని 12 దాటిన తర్వాత రేపటి చేసుకొని పండుకోవచ్చు. మళ్ళీ రేపు నైట్ ఒకసారి వేసిరంటే కథం ఓటు. మిస్డ్ కాల్ ఓట్స్ చాలా ముఖ్యం. ఎందుకంటే మిస్డ్ కాల్స్లో ఇమాన్యుల్కి, డెమాన్ పవన్కి దంచి కొడుతున్నారట. సో మిస్డ్ కాల్ డాటా మనకు తెలియదు కాబట్టి చెప్పలేకపోతున్నాం. కానీ మిస్డ్ కాల్స్లలో ఇమాన్యుల్కి, డెమాన్ పవన్కి వచ్చిన ఓట్స్, సంజనక్కకి వచ్చిన ఓట్స్ వీళ్ళిద్దరికీ వస్తలేవంట. కళ్యాణ్కి అంటే తనుజాకి కూడా వస్తలేవంట. ఆ రేంజ్లో పడుతున్నాయంట. ఇది కూడా మీరు నమ్మొద్దు, నేను చెప్తాను అంతే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. కానీ ఇది నమ్మకండి. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇమాన్యుల్ ఏవీకి సంబంధించిన ప్రోమో వచ్చింది కదా, దాని గురించి ఒక మాట మాట్లాడుకొని మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఒక మాట అబ్బా, ఇమాన్యుల్ లేకపోతే ఈ సీజన్ లేదు. ఇమాన్యులే అసలైన విన్నర్. ఏ మాటకు ఆ మాట. ఇమాన్యుల్ నామినేషన్లోకి రాకపోవడం, ఇమాన్యుల్ నామినేషన్కి భయపడడం, ఎప్పుడూ ఏదో రకంగా సేవ్ అవ్వడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ జనాలకు నచ్చలేదు. అండ్ ఇంకోటి, నామినేషన్లకు రాకపోతే ఓటు బ్యాంక్ క్రియేట్ కాదు, అట్లా క్రియేట్ కాలే. కానీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ విన్నర్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ మాత్రమే. ఇమాన్యులే ఆల్రౌండరు. ఇమాన్యులే టాస్క్లు ఆడిండు. ఇమాన్యులే నవ్విచ్చిండు. ఇమాన్యులే ఈ సీజన్ని మొత్తం తన భుజ స్కంధాల మీద మోసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. ఇమాన్యులే తోపు, ఇమాన్యులే తురుము, ఇమాన్యులే గ్రేట్. కానీ ఇమాన్యుల్ నామినేషన్లో రాకపోవడం, ఇమాన్యుల్ ఆ నామినేషన్ నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు, సేఫ్ గేమర్ లక్షణాలు ఇవి జనాలకు నచ్చలే. కానీ ఇమాన్యుల్ లేకపోతే సీజన్ లేదు, ఇమాన్యుల్ లేకపోతే ఫన్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, లైవ్ లెక్క ఉండకపోయేది. ఇమాన్యుల్ లేకపోతే అసలు ఇట్లుండకపోయేది సీజన్. ఇమాన్యుల్ ఒక్కడు ఒంటి చేత్తో గుంజుకొచ్చిండు. అదేదో సినిమాలు అనుకుంటా కదా, భద్రాచలం సినిమాలన పడవని గుంజుకొస్తాడు చూడరు శ్రీహరి గారు. ఆ టైప్లో ఈ BB9 పడవని గుంజుకొచ్చింది. ఈ BB9 పడవని స్టార్ట్ చేసింది సంజనక్క, గుంజుకొచ్చింది ఖచ్చితంగా ఇమాన్యులే. కానీ మధ్యలో ఈ ట్రాకులు, ఈ డిఫరెంట్ పంచాయతీలు, వీటి మీదకి వెళ్ళి విన్నర్ల సెలక్షన్లు, అవమానాలు, డ్రాప్ అయిపోవడాలు, ఎలిమినేషన్ దాకా పోయేవాడాలు, అరే అమ్మాయిల మీద చేతులు ఎత్తాడు అన్న కాంప్లిమెంట్ అన్నట్టు కామెంట్ నుంచి, ఆ కాంట్రవర్సీ నుంచి బయటకి ముందుకొచ్చి ఆ టైప్లో బయటకు వచ్చి ఇవన్నీ వీరోచితంగా కనిపించి జనాలకి ఇవి నచ్చి ఇట్లా జరిగిందే తప్ప. కానీ లేడీస్ విన్నర్ చేయాలి, ఫీమేల్ విన్నర్ చేయాలని చెప్పి తనుజ చుట్టూ కథ నడిపించిన బిగ్ బాస్ టీం వీళ్ళ వల్ల వాళ్ళు విన్నర్ కంటెస్టెంట్లు అయ్యారు తప్ప ఇమాన్యులే ఓల్ అండ్ సోల్ ఈ సీజన్ని గుంజుకొచ్చింది ఇమాన్యుల్ మాత్రమే. నచ్చదు, చాలామందికి నచ్చదు. ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ అట్ అవుతారు, కళ్యాణ్ ఫ్యాన్స్ అట్ అవుతారు. కానీ అట్టయినా తాటి మట్టయినా ఏదైనా కానీ ఇమాన్యులే నడిపించింది సీజన్ని. అది ఎవరైనా ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోయినా పర్లేదు, కానీ ఇమాన్యుల్ నడిపించిండు. అది
సో, 'డిమాండ్ భవన్' ఇప్పుడు ఈ 2 వారాలలో స్టార్టింగ్ నుంచెల్లి గూడా ఈ 2 వారాలలో ఉన్నట్టుగానే ఉంటే 'డిమాండ్ భవన్‌ని' మనం మెచ్చుకునేటోళ్ళం. 'డిమాండ్ భవన్‌ని' విన్నర్ చేసేటోళ్ళం. ఇంకొకరు విన్నర్ క్వాలిటీసే లేవనేటోళ్ళం. ఎందుకంటే అంత మంచి కంటెస్టెంట్, అంత ఎక్సలెంట్ ఉన్న కంటెస్టెంట్ స్టార్టింగ్ నుంచెల్లి మొత్తం వేరే ట్రాక్‌లో పడిపోయి ఎటెటో పోయిండు గానీ, సో, ఓవరాల్‌గా ఇది మ్యాటర్. అండ్ నేనొకటి చెప్తున్నా. నేను చెప్పినా, ఇంకొకరు చెప్పినా, ఇంకెవరన్నా చెప్పినా, ఎంత మేధావి చెప్పినా, ఎంత పాపులర్ కంటెస్టెంట్, పాపులర్ రివ్యూవర్ చెప్పినా, ఎంత పాపులర్ పేజ్ చెప్పినా, హీరోలే చెప్పినా, ఎవరు చెప్పినా, నాగార్జున గారొచ్చి చెప్పినా గానీ నమ్మకర్రి. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఓటేసుకునే ప్రయత్నం చెయ్యుర్రి. సో, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఆల్ అని చెప్పాలి. ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. ఉంటా. టేక్ కేర్. టాటా. బై బై. నమస్తే. షబా ఖైర్. టిడిం.